నమస్తే పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థిని ప్రాణం తీసింది. టీడీపీ నాయకులు. విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వైసీపీ నాయకులు ప్రణీత్ రెడ్డి. ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం కర్కశంగా వ్యవహరించి ఓ విద్యార్థిని ప్రాణం తీసింది. ఫీజుల కోసం కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడిందంటూ కళాశాల కలెక్టరేట్ ఎదుట విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మానసికంగా వేధింపులు గురి చేయడం వల్ల రాత్రి ఉరేసుకోవడం చనిపోవడం వల్ల ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఒకే ఒక బిడ్డ తేజశ్రీ చనిపోవడం వల్ల ఆ కుటుంబం ఈరోజు రోడ్డున పడింది. గతంలో కూడా కిస్ కాలేజీలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల్ని కాలేజీ యాజమాన్యం అధిక ఫీజులు పెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఎన్నో మానసికంగా క్షోభకు గురి చేస్తున్న సంఘటనలు గతంలో కిస్ కాలేజ్ యాజమాన్యం మీద ఉన్నప్పుడు కూడా అధికారులకి కలెక్టర్కి మేము ఎన్నోసార్లు తెలియజేసినా వాళ్ళు చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి వెంటనే కిస్ కాలేజ్ యాజమాన్యాన్ని గుర్తింపుని రద్దు చేసి ఆ బిడ్డ చనిపోయినటువంటి ఏ బిడ్డ అయితే ఉందో తేజశ్రీ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయ. పిల్లలు చాలామంది ఉన్నారు. దయ ఉంచి స్కాలర్షిప్ మీద బతుకుతున్న స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టమాకండి. దయ ఉంచి అగ్ర వర్ణాల నుంచి వచ్చిన వాళ్ళని అడగండి. అంతకైతే బాగా ఎకానమికల్గా బాగా ఉన్న వాళ్ళ దగ్గర ఫీజులు తీసుకోండి. దయ ఉంచి రీఎంబర్స్మెంట్ మీద ప్లస్ మనం అదేవిధంగా స్కాలర్షిప్ మీద బతుకున్న స్టూడెంట్స్ వాళ్ళకి వెళ్ళమాకండి. ప్లీజ్ దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టమాకండి. వాళ్ళు సార్ ఎగ్జామ్ రాయాలా చెప్తాను, ఎగ్జామ్ రాయాలా లేకపోతే
మేము ఈ ఫీజు కట్టే టెన్షన్ పడాలనే బాధతో మా దగ్గరికి వస్తే మేము భరోసా ఇచ్చి ఆ రోజు నిర్మాణ నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తే ఒకటే అన్నారు, ఫీజు మేము కట్టించుకుంటామండి, 80% కట్టించుకుంటామని మమ్మల్ని కూడా ఓట్లు ఇచ్చి మాట్లాడారు. అయినా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ అమ్మాయి తేజ అనే అమ్మాయి నిన్న వాళ్ళ తండ్రి 35,000 రూపాయలు తన యాజమాన్యం వారు గత 20 రోజుల నుంచి యాజమాన్యం వారు ఫీజులు కట్టమని ప్రెజర్ పెడుతుంటే స్టూడెంట్స్ అందరూ మమ్మల్ని కలవడం జరిగింది. మేమందరం పోయి నిర్మాణ నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి కాలేజీ యాజమాన్యం కరెస్పాండెంట్ నిర్మాణ నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి మేము అడగడం జరిగింది. సార్, ఇది సమంజసం కాదు, గవర్నమెంట్ నుంచి రీయింబర్స్మెంట్ రావాలి, అది మేము ఒప్పుకుంటున్నాం. అలాగని ఈరోజు రేషన్ బియ్యం మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాల పిల్లలు చాలా మంది ఉన్నారు. దయవుంచి స్కాలర్షిప్ మీద బతుకు. అలాగే ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క శవం మీద మరి ఈరోజు శవ పంచాయతీ జరిగి అటాప్సీ కూడా జరిగిన తర్వాత ఆ అమ్మాయి యొక్క శవాన్ని వాళ్ళ యొక్క రక్త బంధువులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో మరి మన విద్యార్థి సంఘాలు చాలా ముందుకు వచ్చి ఆ యొక్క క్విజ్ కాలేజ్ యొక్క యాజమాన్యం యొక్క వేధింపుల వల్ల, అలాగే వాళ్ళ యొక్క ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వేధింపుల వల్ల ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పడంతో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఆ యొక్క దిశలో కూడా జరుపుతామని. అలా అమ్మాయితో నిన్న ఫీజు కట్టించుకున్నారు. అంత మునుపు కూడా అమ్మాయిని బాగా ఒత్తిడి చేశారు. అట్లే మిగతా వాళ్ళందరినీ కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఇది మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ప్రధానంగా మాకు కావాల్సింది ఏంటంటే, ఏదైతే అమ్మాయి చనిపోయిందని అంటున్నారో ఆ ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి కళాశాల యాజమాన్యంలో ఎటువంటి ఫీజు కట్టించుకోకుండా పరీక్షలు రాయనివ్వాలి అనేది మన వాళ్ళు ఇందాక డిమాండ్ చేశారు. దానికి కళాశాల యాజమాన్యంతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఎటువంటి మిగతా ఫీజులు కట్టకుండా ఓన్లీ ఎగ్జామ్ ఫీజు కట్టి ఎగ్జామ్ రాసేందుకు ఒప్పించడం జరిగింది. అటువంటిది ఏదైనా మళ్ళీ ఇబ్బంది ఉంటే నేను మన వాళ్ళకు చెప్పాను, మీరు నాతోనే డైరెక్ట్గా మాట్లాడాలి, నేనే వస్తాను అక్కడికని కూడా చెప్పాను. కాబట్టి మీకు వాళ్ళు ఫీజు కట్టించుకుంటారు, హాల్ టికెట్ కూడా ఇష్యూ చేస్తారు. ఇది ఒక డిమాండ్. రెండవది వచ్చేసి మన వాళ్ళ డిమాండ్ ఏంటంటే, ఆ అమ్మాయికి మరణానికి కారణం వచ్చేసేసి కళాశాల యాజమాన్యం ఏదైతే ఒక ఒత్తిడి తెచ్చిందో అందువల్లే ఆ అమ్మాయి చనిపోయింది. దీన్ని ఇప్పటికైనా నిరోధించాలి, దీనికి సంబంధించి కేసు నడవాలి అన్నారు. దానికి మన డిఎస్పీ గారు కూడా దాని మీద ఈ కంప్లైంట్ తీసుకుని దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద కూడా కళాశాల యాజమాన్యం మీద కేసు ఒక కంక్లూజన్కి వస్తుంది. ఆ కేసు అయితే నమోదు అవ్వడం జరిగింది కాబట్టి న్యాచురల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కళాశాల యాజమాన్యం మీద కూడా తీసుకోవడం. తర్వాత 3, మన వాళ్ళు అక్కడ చాలా అవకతవకలు జరుగుతున్నాయి. దీని మీద గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకోవాలి. ఎటువంటిది కూడా టాలరేట్ చేసేందుకు వీల్లేదు. ఆ కళాశాల యాజమాన్యం మీద చర్య తీసుకోవాలి అని. దీనికి మనం ఏం చెప్పామంటే, ఇప్పుడు మీకు ఏవైతే జరుగుతున్నాయో, ఏవైతే జరిగాయో వాటన్నిటికీ ఏవైతే మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయో అవన్నీ రాసి ఒకటి నాకు ఇవ్వండి. దాని మీద నేను ఒకసారి పరిశీలించి గవర్నమెంట్కు ఒక రికమెండేషన్ చేసి పంపుతాను అని కూడా 3వది చెప్పడం జరిగింది. తర్వాత 4వది, మన వాళ్ళు ఏదైనా కూడా కళాశాల యాజమాన్యానికి ఒక మాట చెప్పండి సార్, వాళ్ళు చనిపోయిన వాళ్ళు బీద వాళ్ళు అన్నారు. దానికి నేను వాళ్ళతో ఒకసారి మానవత్వంతో, చట్టపరంగా ఎటువంటిది లేకున్నా కూడా మానవత్వంతో ఒకసారి మాట్లాడతామని చెప్పాను. తర్వాత మన వాళ్ళు కూడా వెళ్ళి మాట్లాడతామన్నారు. ఇదంతా కూడా ఈ 2-3 రోజుల్లో జరగాల్సిన పద్ధతి. అండ్ వీటిల్లో ప్రధానంగా ఇంపార్టెంట్ది ఏంటంటే, పరీక్ష ఫీజు ఇప్పటికైనా కూడా కట్టమని ఒత్తిడి చేయకుండా ఉండడం అనేది. అదైతే నేను పర్సనల్గా మాట్లాడి చేస్తాను, ఎటువంటి ఒత్తిడి లేకుండా. మీరెవరూ కూడా దాని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, రేపు కట్టరేమో. మొన్నాడు మీరు మీ ఫీజులు కట్టేసి మీ హాల్ టికెట్స్ తీసుకోండి. దానికైతే ఎటువంటిది ఉండదు. అందులో ఎటువంటిది వచ్చినా కూడా నేను మాట్లాడి చేస్తాను. మనస్తాపం చెంది బలవన్మరణం చెందిన బీటెక్ విద్యార్థిని తేజస్విని కుటుంబాన్ని వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవ్వరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.
తేజస్విని కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. చెప్తుంది అంటే మళ్ళీ 10 రోజులు 23,000 కట్టాలి. బస్ ఎక్కించుకోమన్నారు. అంటే ఎట్లా ఉంటుందంటే బాబు వర్షం ఇక్కడ ఇంటి దగ్గర దించేటప్పుడు డ్రైవర్ ఛార్జ్ చెప్పిస్తారు. అంటే యాజమాన్యం ఇప్పుడు దిగేటప్పుడే అట్లా ఉందంటే పాపకు స్కూల్లో వెళ్ళి కాలేజీలో వెళ్ళి కూర్చున్నప్పుడు ఏ రకంగా ఒత్తిడి చేసి ఉంటారు. ఇది 5వ గవర్నమెంట్ సపోర్ట్ ఫుల్గా స్టూడెంట్స్కే ఉంటుంది, కాలేజీలు కాదు. అది తెలియకుండా కాలేజ్ స్టూడెంట్స్ యాక్చువల్లీ 2-3 డేస్ బ్యాక్ కూడా ఎక్కువ క్విజ్ కాలేజ్ స్టూడెంట్స్ ఒక 10 మంది దాకా నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు క్లియర్గా చెప్పాం, మీరేం కంగారు పడకండి, గవర్నమెంట్ సపోర్ట్ మీకుంది, కాలేజీకి కాదు, అర్థం చేసుకోండి ప్లీజ్ అని చెప్తే వాళ్ళు అప్పుడు అర్థం చేసుకుని వెళ్ళారు. వాళ్ళు కాలేజీ మాకు బాగా ఒత్తిడి ఉంది, ఎగ్జామ్ ఫీజు కట్టాలని క్లియర్గా చెప్పారు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని వెళ్ళారు. సో ఇలా యాక్చువల్లీ ఎక్కువగా ఇట్లా సూసైడ్ చేసుకునే స్టూడెంట్స్ కూడా ఎక్కువ కాలేజ్ టాపర్స్ లేకపోతే బాగా చదువుకునే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి చదువే జీవితం అనుకొని ఆశించేవాళ్ళు. ఈ మిడిల్ స్టూడెంట్స్ కాకుండా టాపర్స్ ఎక్కువ ఇలాంటి పనులు చేసేవాళ్ళు. సో బాగా బ్రైట్ స్టూడెంట్స్ ఇలాంటి జరగడం చాలా బాధాకరం. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నాం, గవర్నమెంట్ మీకు సపోర్ట్ ఉంది, కాలేజీకి కాదు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ గవర్నమెంట్ ఎప్పుడు సపోర్ట్ చేయదు, స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అన్ని స్టూడెంట్స్ బాగుపడాలని కానీ కాలేజ్ బాగుపడాలని కాదు. అర్థం చేసుకోండి. ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే మేము ఉన్నాము, గవర్నమెంట్ ఉంది మీ సపోర్ట్గా. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇలాంటి డ్రాస్టిక్ స్టెప్స్ ఎప్పుడు తీసుకోకండి. గవర్నమెంట్ ఇస్ దేర్ ఫర్ టు హెల్ప్ యూ. అమర్ రహే తేజశ్రీ. మేము యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతానికి కోడ్ కూడా ఉంది. సో చూద్దాం, మేము పోలీసులకు వెళ్తుంది కంప్లైంట్, ఎంక్వైరీ చేస్తారు, చూద్దాం ఏం జరిగిద్దో. 35,000 ఫీజు వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఉన్నారు. యాక్చువల్లీ అది ఫీజు ఏమైనా వచ్చేది, వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఉన్నారు. క్విజ్ కాలేజ్ యాక్చువల్లీ మా 35,000 కాదు 70,000 కావాలి అని ఫీజు కోసం కోర్టుకు వెళ్ళి ఉన్నారు. వాళ్ళు లాభాల కోసం కోర్టుకు వెళ్ళి ఉన్నారు. సో గవర్నమెంట్ కూడా తప్పులేదు యాక్చువల్లీ దీంట్లో. అది ఫీజు ఏమైనా 35,000 పడిపోయాయి స్టూడెంట్స్కి. మిగతా కాలేజ్ ఫీజు ఏమైనా పడిపోయినాయి, ఇది ఒక కాలేజ్ పర్లా. సో ప్రోద్బలం చేయటం వల్ల ఒక సూసైడ్కి అటెంప్ట్ చేసి తను చనిపోవడం అనేది జరిగింది. ఆ అమ్మాయి పేరు పాపిశెట్టి తేజశ్రీ, 20 ఏళ్ళ పాప. అమ్మాయి గొడుగుపాలెంలో నివాసం ఉంటున్న అమ్మాయి. సో ఈ రోజున గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు వాళ్ళ తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, గౌరవనీయులు బాలినేని ప్రణీత్ గారు వచ్చి ప్రగాఢ వాళ్ళ సానుభూతి తెలిపి కుటుంబానికి మేము అండగా ఉంటాము, మీకు ఏ కష్టం వచ్చినా మేమున్నాము అని ఒక ధైర్యం ఇచ్చి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు కొడిచి సహాయం చేయడం అనేది ఈరోజు మీడియా మిత్రులు మీరందరూ మనమందరము చూస్తున్నాము. నిజంగా ఇది ఒక అండగా ఉంటామని వచ్చినటువంటి ఒక మట్టిలో మాణిక్యం అమ్మాయి నిజంగా 10th స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పారు తేజస్వి పాప. ఆ పాపను మనం కోల్పోయాం ఈరోజు. అదేవిధంగా మీకు క్లియర్ ఒక జీవో చూపించదలుచుకున్నాను ఈరోజు. జీవో నెంబర్ 64 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది 6/11/2020. ఏ యొక్క విద్యార్థి యొక్క పరీక్షను కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి ఆపే హక్కు ఏ కాలేజీకి లేదు. అదేవిధంగా ఎవరైతే బీటెక్ పాస్ అయ్యారో, ఎంబీఏ ఎంసీఏ పాస్ అయ్యారో ఈ కాలేజ్లో పాస్ అయిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు రాలేదని, జగనన్న విద్యా దీవెన రాలేదని చెప్పేసి సర్టిఫికేట్లు ఆపే హక్కు ఎవరికి లేదని క్లియర్గా ఈ జీవో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. దీన్ని బట్టి మీకు అంతా అర్థమవుతుంది. గవర్నమెంట్ చాలా బీటెక్ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడుతోందని టీడీపీ నాయకులు మండిపడ్డారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి 100% ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అని హామీ ఇచ్చి మాట తప్పాడని విమర్శించారు. విద్యార్థిని కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, రాష్ట్ర కార్యదర్శి కామరాసుగడ్డ కుసుమకుమారి, ఒంగోలు పార్లమెంట్ మహిళా కార్యదర్శి బేరం అరుణారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఏదేమో కొండంత, చేసేదేమో గోరంతా. ఈ రోజున ఫీజు రీయింబర్స్మెంట్ ఈ కాలేజీలకు ఇవ్వకపోవటం వల్ల మాత్రమే ఆ అమ్మాయి చనిపోయింది. అంటే ఇది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వ హత్యగా మేము భావిస్తూ ఉన్నాము. ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై స్పందించి వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 10 లక్షలు ఇచ్చినా కూడా అమ్మాయి ప్రాణాన్ని ఆ తల్లిదండ్రులకు వాళ్ళు తీసుకుని వచ్చి ఇవ్వలేరు. కానీ ఇది కనీస బాధ్యతగా ప్రభుత్వం గుర్తించాలి. అయితే ఇవాళకి కూడా
జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కానీ విద్యాశాఖ మంత్రి దగ్గర నుంచి కానీ ఆ కుటుంబానికి ఒక్క పరామర్శ కూడా అందలేదు. ఇలాగే చెప్పుకుంటూ పోతే ప్రతి పిల్లలకి అమ్మఒడి పథకం ఇస్తానని చెప్పారు, కానీ ఈ రోజును చూస్తే ఒక్క పిల్లకే ఇస్తానని చెప్పి మాట తప్పి మడని తిప్పాడు. అదేవిధంగా అంతకుముందు 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఉండేది, ఇప్పుడు చూస్తే కేవలం అది 45,000కు మాత్రమే కుదించారు. అది వరకు ఉన్నత విద్యా దీవెన అని చెప్పి, విదేశీ విద్యా దీవెన అని చెప్పి చాలా పథకాలు ఉండేవి. పిల్లలకి స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకి సైకిళ్ళు ఇవ్వడం ఇలా పథకాలు ఉండేవి. నెల నెల ఖర్చులు ఇవన్నీ ఉండేవి, అవన్నీ కూడా తగ్గించేశారు జగన్ రెడ్డి గారు. ఏం చేస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదని చెప్పి కాలేజీ విద్యార్థులు జగన్ రెడ్డి గారిని అడగడానికి కోసం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు అత్యాచారం చేశారని కేసు పెట్టారు. అంటే మీకు సిగ్గుందా జగన్ రెడ్డి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. జగన్ రెడ్డి మీద అత్యాచారం చేస్తారండి? ఇది ఎవరైనా నమ్మే విషయమైనా? కనీసం కేసులు పెట్టిన పోలీసులకైనా జగన్ రెడ్డికైనా సిగ్గుండాలి. సిగ్గుందా మీకు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా చూసినట్లయితే కాలేజీ ఫీజులు నిర్ణయించే విధానంలో కూడా వాళ్ళు కేవలం వాళ్ళకి సంబంధించిన కాలేజీలకి ఎక్కువ ఫీజులు పెట్టి మిగతా కాలేజీలకి తక్కువ ఫీజులు ఇచ్చి ఆ కాలేజీలో వాళ్ళు కోర్టుకు వెళ్ళాలని చెప్పి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ రాకుండా కాలేజీ వాళ్ళని కూడా వేధిస్తూ ఉన్నాడు జగన్ రెడ్డి. అదేవిధంగా మీరు చూసినట్లయితే యూనివర్సిటీల్లో ఈరోజు వీసీలుగా కేవలం తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని మాత్రమే జగన్ రెడ్డి గారు వేసుకున్నారు. అంటే కేవలం మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే చదువుకోవాలా, మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే పదవులు ఇస్తారా అని చెప్పి మేము జగన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఇది రెడ్డి గవర్నమెంటా, లేకపోతే ఇది ప్రభుత్వం అనేది అందరికీ పనిచేస్తుందా, లేకపోతే కేవలం రెడ్లకు మాత్రమే పనిచేస్తుందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. కావాలంటే మీరు తెలుసుకోండి, కావాలంటే మేము బహిరంగ చర్చకు సిద్ధం. ఈ రోజున ఆదిమూలపు సురేష్ గారి కాలేజీలో ఫీజు ఎక్కువ ఉంది, అదేవిధంగా వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తూ ఉంది. కొన్ని కాలేజీలకు మాత్రమే వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ఆ కాలేజీ ఫీజులు తగ్గించి కేవలం వాళ్ళకి సంబంధించిన మంత్రి కాబట్టి ఆదిమూలపు సురేష్ గారి కాలేజీలకి, పేస్ కాలేజీకి వీళ్ళన్నిటికీ ఏమో ఫీజులు ఎక్కువ చేశారు, మిగతా కాలేజీలు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నప్పటికి కూడా వాళ్ళకి తక్కువ ఫీజులు ఇచ్చేశారు. అందువల్ల మాత్రమే వాళ్ళు కోర్టుకు వెళ్ళాలని చెప్పి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ రాకుండా ఏదిస్తూ ఉన్నారు. ఈ రోజున తేజశ్రీ హత్య కేవలం ఇది ప్రభుత్వ హత్యగానే పరిగణించాల్సి ఉంటుంది. మీరు ఇదే విధమైన పోకడి పోతే మాత్రం మేము చూస్తూ ఊరుకోము. విద్యార్థులు మీ ఇంటిని చుట్టుముడతారు. ముందు వాళ్ళ ఓట్లేవి మీకు రావని చెప్పి మీరు తక్షణమే కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పి తేజశ్రీ కుటుంబాన్ని 10 లక్షల రూపాయలతో ఆదుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ. ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం సామాన్యమైనది కాదు. మీరు ప్రతిదీ చెప్తూనే ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ మీరు వచ్చినప్పటి నుంచి ఆపేస్తే ఆర్థికంగా ఆ కుటుంబం ఎంత ఇబ్బందులు పడుతుంది చెప్పండి. ఆడపిల్లని రక్షిస్తున్నాం అంటున్నారు. ఏ విధంగా మీరు రక్షిస్తున్నారు? భక్షిస్తున్నారు, రక్షించట్లేదు. ప్రతిరోజు నిత్యం తెలిస్తే ఆడపిల్లల మీదనే అన్యాయం. నిన్నటికి నిన్న ఈ అమ్మాయిది ఏంటి? ఆర్థిక ఇబ్బందులు, కరోనా టైంలో వాళ్ళ కుటుంబానికి కూడా ఎంతో అవసరాలుండి వాళ్ళు ఫీజు కట్టలేకపోయారు. మీరు ఇవ్వలేదు, వాళ్ళు కట్టలేదు. ఆ అమ్మాయి ఆ మానసిక క్షోభ తట్టుకోలేక, ఎవరికి ఏమీ చెప్పుకోలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం మీరే. 100% ప్రభుత్వ వైఫల్యమే ఇది. విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు జిల్లాలో, ఇంతవరకు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారా? ఇంతవరకు వాళ్ళెవరు కూడా పట్టించుకుని దిక్కులేరు. ఇంకా పోతే మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం మిమ్మల్ని. ఈ రోజున మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్స్తో పాటు అన్ని కార్పొరేషన్ల ద్వారా వాళ్ళకి స్కాలర్షిప్లు కూడా వచ్చేది. ఈ రోజున కార్పొరేషన్లన్నీ నిర్వీర్యం చేశారు మీరు. ప్రతి కార్పొరేషన్ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ ప్లస్ కార్పొరేషన్ స్టైఫండ్, విద్యార్థులు చక్కగా చదువుకునేవాళ్ళు. ఇటువంటి రిమార్క్ ఏ రోజు రాలేదు అప్పుడు. ఇప్పుడు మాత్రం మీరు వచ్చినప్పటి నుంచి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు, మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ మీ వల్ల ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోండి. మీకు ఎవరు సలహాదారుగా ఉన్నారో మాకు తెలియదు. మీకు అన్ని తప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీ దారి మార్చుకొని ఈ కుటుంబానికి పరామర్శించండి, వాళ్ళకి ఎక్స్గ్రేషియా చెల్లించండి. అదేవిధంగా ఆ అమ్మాయికి జరిగిన నష్టం ఆ కుటుంబం ఎటు తీర్చుకోలేరు మీరు. కానీ మీరు చేయాల్సింది ఒక్కటే, ఇప్పుడు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించండి. వాళ్ళ చెల్లెలకి వాళ్ళకి చూడండి. ఇక ముందు ఇటువంటివి ఏ ఆడపిల్లనే కాదు, ఏ విద్యార్థి కూడా ఇలాంటి వాటికి పాల్పడకుండా చేయాల్సిన నైతిక బాధ్యత మీ ప్రభుత్వాన్ని అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఒకటి చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా అన్ని కాలేజీలు చూసుకోండి. ముందు విద్యార్థులే రేపు భవిత అన్నారు. మీరు అన్నమాట అన్నీ తప్పుతున్నారు. మీరు చేసే ప్రతి పని కూడా ప్రచారాల వరకు మాత్రమే పరిమితమైంది, మీడియా వరకు మాత్రమే పరిమితమైంది. ఇవన్నీ మానుకోండి. మీరు అన్నమాట అన్నట్టుగా చేస్తేనే మీరు ముందుకెళ్తారని చెప్పేసి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ఈ విద్యార్థులను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్లే ఫీజులు కట్టలేక నిన్న తేజస్వి కుటుంబంలో అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు మేము ఈ ఫీజు రీయింబర్స్మెంట్ మీద కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాము, మరియు
కాలేజీలో కూడా కలిసి మాట్లాడటం జరిగింది. కానీ ఎటువంటి ఫలితం లేదు. ఈ రోజున తేజస్వి మృతికి ప్రభుత్వం ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. దయచేసి ఇప్పటికైనా ఈ మిగిలిన కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయవలసిందిగా కోరుచున్నాం. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి మిగిలిన విద్యా సంస్థలకి ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల విఫలమైన వల్ల రైతులు ఆత్మహత్యలు జరుగుండొచ్చు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగాయి. కానీ ఫస్ట్ టైం భారతదేశంలో స్టూడెంట్స్ ఆత్మహత్యలు జరిగింది. మరి వైసీపీ ప్రభుత్వానికి ఘనత దక్కుతుందని, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఘనత కూడా దక్కుతుందని మేము తెలియజేస్తున్నాము. అంతేకాదు ఈ జిల్లాలో విద్యాశాఖ మంత్రి ఉండి ఇలాంటి సంఘటన జరిగి కూడా ఇంతవరకు వాళ్ళని పరామర్శించలేదు. మరి రియంబర్స్మెంట్ రాలేదంటే 2 years నుంచి సిగ్గుచేటు. మరి ఆ జగనన్న గారు అమ్మఒడి వద్దనుకుంటే ల్యాప్టాప్స్ ఇస్తామంటారు. కనీసం ముందు రియంబర్స్మెంట్ ఇవ్వండి, ల్యాప్టాప్స్ తర్వాత సంగతి. ఈరోజు ఆడపిల్లలు చదువుకోవడం ఇప్పుడిప్పుడే వస్తున్న ఈ సమాజంలో ఈ ఆడపిల్లలు ఫీజులు కట్టలేక చచ్చిపోతూ ఉన్నారు. ఇది మీకు సిగ్గుగా తెలుసుకోవాలని కోరుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే విద్యార్థులు కన్నెర్ర చేసి రోడ్ల మీదకి వస్తే రేపు పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందో ముందు మీరు ఆలోచనలో కూడా రాదు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి, ఆ ఫ్యామిలీలో ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. అంతే. సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులుగా కె మల్లేశ్వరరావు పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా P9 టీవీ ఎండి పి కిరణ్ కుమార్ ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. శాలువతో సత్కరించి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. ఏపీఈజేయు రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి మాల్యా, జిల్లా అధ్యక్షులు కాళిశావలి, P9 టీవీ కెమెరామెన్ కంచర్ల శివ, ఇతర మీడియా జర్నలిస్టులు కలిసి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. చాలని వేతనాలతో సతమతమవుతున్న వార్డు వాలంటీర్లకు కనీస వేతనం 18,000కు పెంచాలని DYIF జిల్లా అధ్యక్షులు బాబు డిమాండ్ చేశారు. స్థానిక LBG భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గత 2019 సంవత్సరం ఆగస్టు నెలలో గ్రామ వార్డు వాలంటీర్స్ నియమించడం అనేది జరిగింది. అయితే వాలంటీర్స్ పని విధానం బాగుందని చెప్పేసి ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రభుత్వాలు కూడా మెచ్చుకోవటం అనేది ఒక ఆదర్శంగా జరుగుతుందని చెప్పేసి, ఆంధ్రాలో జరుగుతుందని చెప్పేసి మాట్లాడుకోవటం జరుగుతుంది. అయితే ఎంతో కష్టపడి పనిచేసినటువంటి వార్డు వాలంటీర్స్కు కనీస వేతనం 18,000 కూడా ఇవ్వకుండా 5,000తోటి జీవనం కొనసాగించాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అట్లా జీతం చాలకుండా కూడా వాళ్ళు పని కూడా సక్రంగా చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు వార్డు వాలంటీర్స్కి కనీసం వేతనం 18,000 ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని చెప్పేసి, వాళ్ళపైన అందరూ భారాలు మోపకుండా అధికారులు అనేక ఇబ్బందులు కూడా గురి చేసే పరిస్థితిలో కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఇబ్బందులను కూడా గురి చేయకుండా, అదేవిధంగా వాళ్ళకి పని భద్రత, ఉద్యోగ భద్రత, అదేవిధంగా జీతం కనీస వేతనం 18,000 ఇవ్వాలని చెప్పేసి DYFIగా ప్రభుత్వాన్ని. ప్రైవేట్ కళాశాలల వేధింపులు భరించలేకే బలవన్మరణం పొందిన తేజస్విని మృతికి కారకులైన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ డిమాండ్ చేశారు.
స్థానిక వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీడీఎస్ నాయకులు మాట్లాడుతూ విద్యా దీవెన వసతి దీవెనతో ప్రభుత్వం విద్యార్థులను వేధింపులకు గురి చేస్తోందని, విద్యార్థిని మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి వినోద్, విద్యార్థులు పాల్గొన్నారు. చెప్పిన తర్వాత ఎల్కేజీ నుంచి పీజీ వరకు ప్రతి ఈరోజు బాగా అయిపోయిందా అని ఇవాళ చెప్పిన ఇవాళ కబుర్లు కాలేజీ కావచ్చు ప్రభుత్వం మీద మనం ఎట్లా ఒత్తిడి చేయాలి. ఇవాళ నిన్న మనం చూస్తున్నాం, తేజస్వి అనే ఒక అమ్మాయి క్విస్ కాలేజీ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక చనిపోయింది. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, ఈ అమ్మాయి గల చావుకు కారణం ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో ఇవ్వకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతోటి ఇవాళ విద్యార్థులను వేధింపులు గురి చేస్తుంది ఈ ప్రభుత్వం. దాదాపు 2-3 నెలల నుంచి క్విస్ కాలేజీ విద్యార్థులు, వందలాది మంది విద్యార్థులు ఈరోజు ఒంగోలు రోడ్లెక్కి ఇవాళ సార్ మేము ఇబ్బంది పడుతున్నాం, ఫ్యూచర్కి ఇబ్బంది పడుతున్నాం ఆందోళన చేస్తూ ఉంటే ఈ జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు కనీసం ఆలోచించకుండా ఈరోజు అమ్మాయికి గల చావుకి ఈరోజు ప్రధానంగా కారణమయ్యారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి క్విస్ కాలేజ్ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కళాశాలలో ఫీజులు ఒత్తిడి జరుగుతూ ఉంది. మరి వెంటనే ఆ కళాశాలకి ఏదో బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి తేజస్వి మృతికి కారకులైన క్విస్ కాలేజ్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ రేపు జిల్లా వ్యాప్తంగా బీటెక్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజీలో బంద్ పిలుపుస్తా ఉన్నాం. ఈ బంద్లో కార్యదర్శిని ఈరోజు ప్రభుత్వ విధానాల కారణంగా ఈరోజు రియంబర్స్మెంట్ మీద చదువుకున్న విద్యార్థులందరూ పెద్ద ఎత్తున కాలేజీలో ఒత్తిడి గురవుతూ ఉన్నారు. ఈ యొక్క విద్యార్థుల యొక్క ఆవేదనని, ఆక్రందనని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసం రేపటి రోజున ప్రకాశం జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలకు అన్ని విద్యార్థి యువజన సంఘాలుగా బంధు కార్యక్రమానికి పిలుపునిస్తూ ఉన్నాం. ఈ యొక్క బంధు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియంబర్స్మెంట్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టింది. కానీ కాలేజీలు మాత్రం విద్యార్థుల్ని అనేక విధాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జివో నెంబర్ 77 తీసుకొచ్చి ఏదైతే ఎన్నికల సందర్భంగా KG2 పీజీ నా బాధ్యత అని చెప్పారు, ఈరోజు పీజీ నా బాధ్యత కాదని చెప్పి పీజీ చదివే విద్యార్థులకి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వమని చెప్పి జివో నెంబర్ 77ని విడుదల చేశారు. కాబట్టి ప్రకాశం జిల్లాకి యూనివర్సిటీ కూడా లేకుండా చేశారు. కాబట్టి ప్రకాశం జిల్లా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యాన్ని వేడాలని చెప్పి రేపటి రోజున బంద్ కార్యక్రమానికి అన్ని విద్యార్థి సంఘాలుగా పిలుపునిస్తున్నాం. ఈ యొక్క బంద్కి అందరూ సంపూర్ణంగా సహకరించి విద్యార్థులు నిర్వహిస్తున్న యొక్క ఈ బంద్. పీడీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థిని ప్రాణం తీసింది, టీడీపీ నాయకులు. విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది, వైసీపీ నాయకులు ప్రణీత్ రెడ్డి. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.